వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఎన్టీయూలో బీటెక్ జాయిన్ అవ్వబోతున్నారా? అయితే మీకు ఒక మంచి టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ టిప్స్ ద్వారా మీకు ఫస్ట్ ఇయర్లో హైయెస్ట్ స్కోర్ సంపాదించుకోవచ్చు. ప్లస్ ఈ ఫస్ట్ ఇయర్లో సంపాదించుకున్న స్కోర్ ద్వారా మీకు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో కన్సిక్యూటివ్ సెకండ్ అండ్ థర్డ్ ఫోర్త్లో ఇన్ కేసు ఒకవేళ మీకు తక్కువ మార్కులు వచ్చినా సరే మీకు ఎక్కువ మార్కులు వచ్చేటట్టుగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో దాని ప్రాసెస్ ఏంటి? చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్స్ అండి. వీటిని ఫాలో అయితే చాలు మీరు ఈజీగా మార్క్స్ అయితే స్కోర్ చేసేసుకోవచ్చు. సో దాంట్లో ఎంత మార్క్స్ స్కోర్ చేసుకుంటే మీకు రేపు పొద్దున క్యాంపస్ ఇంటర్వ్యూలో వెయిటేజ్ ఎక్కువ ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మనబడి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాంతోపాటు మీకు మనబడి వీడియోస్ ఛానల్స్లో మనబడి జేఎన్టీయూ అప్డేట్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఛానల్. సో ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మీకు అన్ని కూడా జేఎన్టీయూ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, తర్వాత క్లాసెస్ ఉన్నాయో, తర్వాత ఎగ్జామినేషన్స్, టైం టేబుల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీకు అప్డేట్స్ దీంట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో రెగ్యులర్ అప్డేట్స్ అన్ని కూడా మీకు దీంట్లో ఉంటాయి. అన్ని జేఎన్టీయూ అనంతపూర్, కాకినాడ, జేఎన్టీయూ హైదరాబాద్ అన్నీ కూడా దీంట్లోనే అప్డేట్స్ వస్తుంటాయి. సో అలాగే వీడియోని కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫైన్ ఫ్రెండ్స్, ఇంత చెప్పినట్టుగా మనం ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు ఏం టిప్స్ ఫాలో అయితే మనకు మంచి మార్క్స్ వస్తాయి, ఈ మంచి మార్క్స్ మనకు నెక్స్ట్ ఇయర్స్కి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. టోటల్గా మీకు 4 ఇయర్స్ ఉంటాయి, 8 సెమ్స్ ఉంటాయి, 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే చూడండి, మీకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ జనరల్గా ఫస్ట్ ఇయర్కి పోగానే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటే ఇప్పటిదాకా ఇంటర్మీడియట్లో మొత్తం అండర్ అబ్జర్వేషన్, పేరెంట్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ అబ్జర్వేషన్లో ఉండి మీరు చదవండి, ఇక్కడ చదవండి, ఇది చదవండి, ఈరోజు సాయంత్రం ఎగ్జామ్ రాయండి, ఏం చదివామని అడుగుతూ మీరు హెవీ అబ్జర్వేషన్లో ఉంటారు. ఒకసారి ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఈ అబ్జర్వేషన్ అంటూ ఉండదు. చదివితే చదివారు, లేకపోతే లేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా మిమ్మల్ని అంతగా మానిటరింగ్ అనేది ఉండదు. సో ఫస్ట్ ఇయర్ చదవండి అని చెప్తారు తప్పితే అంత ఎక్కువగా ప్రెషర్ అయితే పెట్టరు. బట్ కాలేజెస్లో అయితే అసలు కంప్లీట్గా పట్టించుకోవడం మానేస్తారు. సో దీన్ని ఆసరాగా తీసుకొని చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక ఫ్రీడమ్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి. అప్పటిదాకా ఒక బౌండెడ్ దీంట్లో ఉన్న వాళ్ళు సెకండ్ ఇంజనీరింగ్లోకి వచ్చేసరికి ఫ్రీడమ్ ఉండి ఫ్రెండ్స్ ఉంటారు, కొత్త వరల్డ్, కొత్త న్యూ ఫ్రెండ్షిప్, అన్నీ కొత్తగా ఉంటాయి. సో డిఫరెంట్గా ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. దీంతో ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ 70 to 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చదువుని పక్కన పెట్టేస్తారు. అంటే ప్రిపరేషన్ అనేది పక్కన పెట్టి ఎగ్జామ్ ముందర చదువుదాంలే, తర్వాత ఆబ్సెంట్స్ అనేది ఎక్కువైపోతుంటాయి. వీటి వల్ల ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో 1 or 2 సబ్జెక్ట్స్ మిగిలిపోతాయి. దీనివల్ల ఎంత ప్రాబ్లం అనేది మళ్ళీ చెప్తాను మీకు ఎంత ప్రాబ్లం అనేది. సో నేను చెప్పేది ఏంటంటే మీ 4 ఇయర్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, 4 ఇయర్స్ ఆఫ్ న్యూ లైఫ్ మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ ఎప్పుడు రాదు. ఎంజాయ్ చేయండి, ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎక్స్ట్రీమ్గా ఎంజాయ్ చేయండి. బట్ సేమ్ టైమ్ రోజు కూడా మీరు 1 or 2 అవర్స్ ఎలాగైతే మీరు మీ ప్రిపరేషన్ ప్లాన్ ఉందో మీకు అప్ టు 10th ఇంటర్మీడియట్ దాకా అదే ప్రిపరేషన్ ప్లాన్ లాగా 1 or 2 అవర్స్ చేసుకుని రోజు చదవటం అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆబ్సెంట్ అవ్వకండి. వెరీ సింపుల్గా ఉంటుంది. రోజు మీరు కాలేజీకి వస్తుంటారు, వీళ్ళు వీళ్ళు మనల్ని అడగట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు, ల్యాబ్కి రమ్మంటున్నారు, పోతే పోయాం, లేకపోతే లేదు ఈరోజు సినిమాకి వెళ్దాం, లేకపోతే బయటికి వెళ్దాం, ఫ్రెండ్స్ వెళ్దాం అని ఉంటుంది. కానీ మీరు ఆబ్సెంట్స్ కూడా మీకు మార్కులు ఉంటాయి కాబట్టి పోతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు కాలేజ్ ప్రతి ఒక్క క్లాస్ అటెండ్ అవ్వాల్సిందే. ప్లస్ ఆల్మోస్ట్ అన్ని ల్యాబ్స్ అటెండ్ అవ్వాల్సిందే. అలా అటెండ్ అయితేనే మీకు రేపు మార్క్స్ అనేది మీరు ఈజీగా గెయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, మీరు 75% ఆఫ్ అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు జాయిన్ అయిపోతారు, ఆడుతూ పాడుతూ ఏదో ఫస్ట్ కొన్ని రోజులు ర్యాగింగ్ అంటారు, తర్వాత ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అంటారు, ఇండక్షన్ అంటారు, సడన్గా ఒక రోజు వచ్చి ఎగ్జామ్ అని చెప్పి అంటారనమాట. అంటే ఫస్ట్ సెమ్ మీకు 20 to 22 వీక్స్ ఎవ్రీ దీనికి మీకు ఒక ఎగ్జామ్ ఫస్ట్ సెమ్ అనే దీంట్లో మీకు కంప్లీట్ అయిపోద్ది. తర్వాత ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్స్ అనేది ఎవ్రీ 15 daysకి 20 daysకి ఉంటుంది. మీరు అనుకుంటారు ఇవన్నీ చిన్న అసైన్మెంట్స్, యూనిట్ టెస్ట్ లాగా ఎగ్జామ్స్ అని, కానీ ఇవే చాలా ఇంపార్టెంట్. వీటి ద్వారా మీకు స్కోరింగ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్కోరింగ్ అన్నింటిని కూడా ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో కలుపుతారు. ప్రతి ఒక్క ఎగ్జామ్ స్కోర్ని మీకు ఎండ్ ఆఫ్ ది ఎగ్జామ్లో కలుపుతారు. సో కాబట్టి మీరు ఏ ఎగ్జామ్ని కూడా లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. కాలేజ్లో క్లాస్లో పెట్టే చిన్న ఎగ్జామ్ కూడా ఎక్కడ కూడా ఇది మెయిన్ ఎగ్జామ్, ఇది బ్రహ్మాండంగా మార్కులు కలుపుతారు. మీకు దీన్ని బాగా రాయాలి, మీరు కష్టపడి చదవాలని ఎవరు చెప్పరు. మామూలుగా చెప్తారు ఈరోజు ల్యాబ్ ఉంది రండి అని. మీరు ల్యాబ్లో పోయి మీరు రికార్డ్ సబ్మిట్ చేస్తే 5 మార్కులు వస్తాయి, రికార్డ్ సబ్మిట్ చేయకపోతే మళ్ళీ 5 మార్కులు పోతాయి. సో ఈ రకంగా ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎప్పుడు కూడా స్కోర్ ఫస్ట్ ఇయర్లోనే 85% అబోవ్ స్కోర్ని మీరు ట్రై చేయండి. 85% ఎంత ఈజీయో నేను చెప్తాను. 85% స్కోర్ ఎలా చేసుకోవాలి, ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు. దెన్ మోర్ దెన్ 75% కానీ మీకు ఎగ్జామినేషన్లో వస్తే, అంటే టోటల్ 4 ఇయర్స్లో వస్తే మిమ్మల్ని డిస్టింక్షన్ అంటారు. ఈ డిస్టింక్షన్ అనేది మీ సర్టిఫికేట్ పైన పడాలి. సో రేపు పొద్దున ఫ్యూచర్లో మీకు జేఎన్టీయూ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, బీటెక్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ ఇవి లేకపోతే పర్సంటేజ్ చూడరు. డిస్టింక్షన్ అని కనపడిందా సర్టిఫికేట్
సర్టిఫికేట్ పైన మీరు ఇంకొక లెవెల్లో ఉంటారు దేంట్లో ఫర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో. సో మీకు ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 75% అబోవ్ మార్క్స్ అనేది మీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో చాలా వెయిటేజ్ అనేది ఇస్తుంది. కాబట్టి మీకు 75% మినిమం అనేది ఉండాలి. 75% యావరేజ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కలిపితే 75%, నాట్ ఓన్లీ ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్లో మీకు ఎంత తెచ్చుకోవాలి, ఈ యావరేజ్ రావాలంటే 85% తెచ్చుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో అండ్ ఫోర్త్ ఇయర్లో మీకు ఎక్కడైనా కూడా అవకాశం కుదరలేదు. ఒకవేళ సెకండ్ ఇయర్లో 70% వచ్చింది. సో 70 + 85, ఇక్కడ 85 ఉంది మనకి ఫస్ట్ ఇయర్ అనుకుందాం. తన థర్డ్ ఇయర్లోకి వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అయ్యి మీరు 75 తెచ్చుకున్నారు. ఫోర్త్ ఇయర్లో మళ్ళీ 75 తెచ్చుకున్నారు. ఇప్పుడు 75. సో ఇక్కడ 5% తగ్గింది. ఈ 5% ఎక్కడి నుంచి వస్తుంది, ఫస్ట్ ఇయర్ నుంచి ఈ వెయిటేజ్ వస్తుంది. సో ఫస్ట్ ఇయర్లో స్కోరింగ్ అనేది చాలా ఈజీ. అండ్ దట్టు ఎందుకు స్కోరింగ్ వస్తుందో కూడా ఇక్కడ చూపిస్తారు చూడండి. సో ఈ టిప్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఇంటర్లో బాగా ప్రాక్టీస్ చేసేసి వెళ్ళిపోయి ఉంటారు. అంటే ఇంటర్లో చదవటం రోజు రుబ్బించుకుంటూనే ఉంటారు. జేఈ అని చెప్పి, ఎంసెట్ అని చెప్పి, నీట్ అని చెప్పి. సో వీటికన్నిటికీ అలవాటు అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆ స్టడీ ప్యాటర్న్ని కంటిన్యూ చేయండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్లో 5 to 6 అవర్స్ పర్ డే చదివితే ఇక్కడికి వచ్చేసరికి అట్లీస్ట్ 1 to 2 అవర్స్, ఎవరు చెప్పకపోయినా సరే ఎవ్రీడే ఇంట్లో 1 to 2 అవర్స్ స్పెండ్ చేసి స్టడీకి ఖచ్చితంగా ఒక టైం అలొకేట్ చేసి 2 గంటలు పక్కనే కూర్చొని ఫోన్స్, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు అన్నీ పక్కన పడేసి 2 అవర్స్ చదవండి. 1 to 2 అవర్స్ ఖచ్చితంగా చదవండి. దీంట్లో మీ రికార్డ్స్ కంప్లీట్ చేసుకోండి. రోజు చెప్పిన ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో ఎగ్జామ్ మీరు కాలేజ్లో అవి తీసుకొచ్చి చదవండి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కడెక్కడ మీరు మీకు క్లాస్ నోట్స్లో అట్లా ఇవ్వరు, వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు. మీరే రఫ్ నోట్స్ అనేది ఒకటి రెడీ చేసుకోవాలి. ఈ రఫ్ నోట్స్ని రెడీ చేసుకొని ఇంటికి వచ్చి దాన్ని ఫెయిర్ కాపీ కింద తయారు చేయండి. ఒక నోట్స్ లాగా తయారు చేయండి. చాలా బుక్కులు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కానీ మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యి మీరు ఓన్గా తయారు చేస్తే బుక్స్, ఈ నోట్స్ ప్రిపేర్ చేస్తే దానికి వెయిటేజ్ ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్ ముందర ఇది చదువుకుంటే సరిపోతుంది. ప్లస్ దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ లైబ్రరీలో దొరుకుతాయి, లైబ్రరీ నుంచి తెచ్చుకోండి. సో ఓన్గా ప్రిపేర్ అవ్వండి. దెన్ సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్ ఆర్ సేమ్. మోస్ట్లీ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్, 10th ఏవేవైతే సబ్జెక్ట్స్ టాపిక్స్ ఉన్నాయో అవి కొంచెం ఎన్హాన్స్ అయిన సబ్జెక్ట్స్ అయితే కనబడతాయి తప్పితే మీకు అంతగా డిఫరెంట్గా ఉండే సబ్జెక్ట్స్ కొన్నే ఉంటాయి. అంటే లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ అని వాటి గురించి ఏదైనా ఇంట్రడక్షన్ అట్లా ఉంటుంది కదా తప్పితే మీకు ఎంత ఎక్కువ ఏమీ ఫస్ట్ ఇయర్లో ఉండదు. కాబట్టి మీకు చాలా ఈజీ సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్ ఇవన్నీ మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో వాటి చదివారు కాబట్టి దాన్ని మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నట్టు అనమాట. కాబట్టి మీకు ఈజీ సబ్జెక్ట్స్ చదివేశారు, మళ్ళీ రిఫ్రెష్ చేసుకోండి. సో దీని ద్వారా మీకు ఇంకా టాపిక్ పైన కమాండ్ అనేది పెరుగుతుంది. అలాగే సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్ ఆర్ ఈజీగానే ఉంటాయి అనమాట. సేమ్ కాబట్టి మీకు ఈజీ, చదివారు కాబట్టి అవన్నీ ఈజీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఫస్ట్ ఇయర్ అనేది మనకు చాలా ఈజీ. సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఎంత ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. తర్వాత ఇక్కడ చాలా గమనించండి, టోటల్గా 160 క్రెడిట్స్ ఉండాలన్నమాట. అంటే మీరు మొత్తం ఫస్ట్ 4 years 8 సెమిస్టర్స్లో మొత్తం కలిపి 160 క్రెడిట్స్ ఉండాలి. CGPA వచ్చి మోర్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉండాలి. అటెండెన్స్ మినిమం 75% ఉండాలి. సో ఇది నేను ఇందాక చెప్పాను కదా మీకు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎలా ఉపయోగపడుతుంది. సో మీకు అటెండెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో, అటెండెన్స్ పెరిగే కొద్దీ మీకు మార్క్స్ అనేది స్టాండర్డ్గా ఉంటాయి. అలాగే మీరు ఎక్కువ 75% డిస్టింక్షన్ అనేది పెరగగానే మీకు రేపొద్దున క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీకు ఎవరైతే హైయెస్ట్ మార్కులు ఉన్నాయో వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరు చెప్పరు మీకు. సో మీరు వెయిటేజ్ ఎక్కువ మార్కులు ఉంటే మీకు వీడేదో మంచి ఇంటెలిజెంట్ లాగా ఉన్నాడు, ముందు వీడిని చూద్దాము, అన్నీ ఫస్ట్ మీకు మీ పైన గుడ్ ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఇచ్చే ప్రజెంటేషన్ అవన్నీ నెక్స్ట్ వేరే టాపిక్స్ అవి ఎట్లా తెచ్చుకోవాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. కానీ అయితే మొత్తం ఫస్ట్ ఇంప్రెషన్ అనేది వచ్చేస్తుంది కాబట్టి వెయిటేజ్ 75% వెయిటేజ్ అయితే ఉండండి. సో ఇది టోటల్గా మీకు ఇచ్చే టిప్స్ కానీ లేకపోతే టోటల్గా ప్యాటర్న్. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎగ్జామ్లో ఎలా స్కోరింగ్ చేసుకోవాలో చూపిస్తా చూడండి. మీకు మొత్తం టోటల్ ఎగ్జామ్స్, థియరీ ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో థియరీ ఎగ్జామ్స్ మామూలుగా యాజ్ వెల్ యాజ్ అట్లానే మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ నుంచి. సో మొత్తం మీకు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. ఇలాగే సేమ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో ఉంటాయి. ఈ ప్యాటర్న్ కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి చాలా ఈజీ. ఫస్ట్ ఇయర్ అయితే ఇంకా డెడ్ ఈజీ. కాబట్టి దీంట్లో మీకు థియరీ ఎగ్జామ్స్ని 2 రకాలుగా అంటారు. ఒకటి ఇంటర్నల్స్, మిడ్స్ అంటారు. తర్వాత సెమ్ అండ్ ఎగ్జామ్స్. అంటే ఇంటర్నల్స్ అంటే మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే సమ్మటివ్ ఎఫ్ఏస్ అంటారు కదా, ఎఫ్ఏస్, యూనిట్ టెస్ట్లు అట్లా అంటారు కదా, వాటిని ఇంటర్నల్స్ వాటిగా తీసుకోవచ్చు అనమాట. సెమ్ అండ్ ఎగ్జామ్స్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట. లాస్ట్లో ఎండ్లో జరుగుతాయి కదా, యాన్యువల్ ఎగ్జామ్స్ అని చెప్పి అనుకోండి. లేదా ఇది క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అట్లా కూడా తీసుకోవచ్చు. దెన్ 40 మార్క్స్. వీటికి ఇంటర్నల్ ఎగ్జామ్స్కి 40 మార్క్స్ ఉంటుంది. ఒక ఇంటర్నల్ ఎగ్జామ్కి 40 మార్క్స్ ఉంటాయి. 2 ఎగ్జామ్స్ జరుగుతాయి మీకు. ఇంటర్నల్స్ అనేవి 2, ఒక సెమ్ ఎగ్జామ్ అనేది, మొత్తం టోటల్గా 3 ఎగ్జామ్స్ జరుగుతాయి. అయితే ఈ ఇంటర్నల్ ఎగ్జామ్స్ 2 జరుగుతాయి. ఈ రెండింటిని యావరేజ్ తీస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంటర్నల్లో మీకు 40 మార్క్స్ కానీ 35 వచ్చింది. సెకండ్ ఇంటర్నల్ దాంట్లో మీకు 40 కానీ 30 వచ్చింది అనుకోండి. 35 + 30 = 65. సో మీకు యావరేజ్ వచ్చి 32.5 అవుతుంది
అనమాట. సో అంటే ఇంటర్నల్స్లో మీకు వచ్చిన మార్కులు ఎంత 32.5. సో కాబట్టి యావరేజ్ తీస్తారు. సో యావరేజ్ అయితే ఖచ్చితంగా మీరు ఆ రెండింటికి ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వాలి. అవి ఇంటర్నల్స్ అంటే కాలేజ్ మీరు డైరెక్ట్గా వస్తారు, లెక్చరర్ వస్తారమ్మా ఈరోజు ఈ టాపిక్ పైన ఎగ్జామ్ అమ్మా అంటారు. అవునా సార్ అని చెప్తారు. మీరు ఒకసారి మిస్ చేశారా ఖతం అయిపోతుంది. లేదా దాంట్లో సర్లే సరిగ్గా చదవాలి కదా నిన్నటి దాకా ఏముంది ఏదో ఒకటి రాద్దామని పోయినారా, సో ఆల్మోస్ట్ మీరు అనుకున్న 85% టార్గెట్ ఏది ఉంది ఇక్కడ మిస్ అయిపోద్ది. కాబట్టి ఇంటర్నల్స్ని మిడ్స్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు చులకనగా అంటే ఈజీగా తీసుకోకండి, చాలా దాని గురించి కూడా సీరియస్గా తీసుకోండి. దెన్ దీనికి ఇంటర్నల్స్ మార్క్స్కి పాస్ పర్సెంటేజ్ వచ్చి 35 అంటే 40 మార్కులకి మీకు 14 మార్కులు వచ్చి ఉండాలి. అలా వస్తేనే మీరు పాస్ అనమాట. సో పాస్ మార్క్స్ అనేది చూసుకోకండి. 40 మార్క్స్కి మీరు 38 మార్క్స్ మినిమం వచ్చేటట్టుగా ప్లాన్ చేయండి. అది కూడా చాలా ఈజీ, ఎలాగా చూపిస్తాను చూడండి ఇక్కడ. సో మీకు ఎలా అంటే ఫస్ట్ దీంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి, అసైన్మెంట్స్, వైవా అని 4 ఉంటాయి. పార్ట్ ఏ అంటే మీకు 10 మార్క్స్ ఉంటుంది. ఈ పార్ట్ ఏ 10 మార్క్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్. అంటే మీరు మామూలుగా ఎంసెట్ రాసేటప్పుడు ఉంటాయి కదా, ఆ రకంగా మల్టిపుల్ చాయిస్ ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో కాబట్టి ఈజీగా 1 మార్క్ ప్రతి ఒక్క దానికి 1 మార్క్ అనమాట. మీకు టాపిక్ గుర్తుంటే ఈజీగా ఇక్కడ 1 మార్క్ వచ్చేస్తుంది. అంటే 10 మార్క్స్ ఈజీగా ఇక్కడ స్కోర్ చేయొచ్చు. దెన్ పార్ట్ బిలో డిస్క్రిప్టివ్గా రాయాలి. పార్ట్ బి అంతా డిస్క్రిప్టివ్. దీనికి టోటల్గా 20 మార్క్స్. అంటే మీరు 4 క్వశ్చన్స్ రాయాలి. ఎన్ని ఇస్తారు? 6 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే 2 చాయిస్ వెళ్ళిపోతాయి. 4 క్వశ్చన్స్ ఈచ్ ఏంటి 5 మార్క్స్. సో 5 × 4 వచ్చి 20 మార్క్స్ అనమాట. సో ఈ 20 మార్క్స్లో సో మీరు 6 టాపిక్స్ కాబట్టి మీరు కనీసం 8 to 10 టాపిక్స్ చదువుకోగలిగితే, అంటే మొత్తం కలిపి ఎగ్జామ్ అంతా కలిపి 8 to అంటే 3 చాప్టర్సే ఉంటుంది అంతే. సో 3 చాప్టర్స్లో నుంచి 8 to 10 క్వశ్చన్స్ చదవగలిగితే చాలు. దాంట్లో 4 రాస్తే చాలు మీకు 20 మార్క్స్. సో 20కి 20 మనకు పడకపోతే 15 అనుకుందాం, లేదా 18 మార్క్స్ అని అనుకుందాం. సో ఇక్కడ ఒక 18 మార్క్స్ మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు. దీంట్లో 10 మార్క్స్ ఈజీగా సంపాదించుకోవచ్చు. మల్టిపుల్ చాయిస్. 2 అసైన్మెంట్స్ ఇస్తారనమాట. ఈ అసైన్మెంట్స్కి 5 మార్క్స్. 2 అసైన్మెంట్స్ ఈచ్ 5 మార్క్స్. దీంట్లో కూడా యావరేజ్ ఇస్తారు ఇందాక చెప్పినట్టుగా. సో ఒక అసైన్మెంట్స్ అంటే మీరు వాళ్ళు చెప్పిన నోట్స్ అనుకోండి. సో అట్లా అసైన్మెంట్స్ ఇచ్చేస్తారనుకోండి, ఈజీగా దాంట్లో ఒక 5 మార్క్స్ అక్కడ వచ్చేస్తాయి. 5 to 5 మార్క్స్ ఈజీగా ఇక్కడ మీకు పడిపోద్ది. దెన్ అది కొంచెం నీట్గా బాగా డెకరేషన్ చేసి హ్యాండ్ రైటింగ్ బాగుండాలి అసైన్మెంట్స్కి, అది గుర్తుపెట్టుకోండి. దెన్ 5 మార్క్స్ ఫర్ వైవా, పీపీటీ, పోస్టర్. సో వైవా కానీ పీపీటీ కానీ పోస్టర్ కానీ. పీపీటీ పోస్టర్ వచ్చిందంటే ఇంకా మీకు డామ్ షూర్ 5 మార్క్స్ పడినట్టు. వైవా అనుకోండి కొంచెం మీరైనా అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి బ్రేక్ అయితే మాత్రం ఆ వైవా అనేది దాంట్లో ఇబ్బంది అవుతుంది. చాలామందికి చెప్తాను వైవాని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీకు టాకెటివ్ స్కిల్స్ అనేది వస్తుంది, ఇంటర్వ్యూ స్కిల్స్ అనేది వస్తుంది, ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది వస్తుంది. సో దీని ద్వారా రేపు ఫ్యూచర్లో మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఈజీగా మీరు చేయొచ్చు. సో వైవా ఏదైనా అవకాశం ఉంటే వైవాని ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. సో మీ సార్లే కాబట్టి, రోజు చూసే సార్లే కాబట్టి మీకు అంత భయం ఉండకపోవచ్చు, ప్రాక్టీస్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఒక 5 మార్క్స్ ఈజీగా సంపాదించవచ్చు. సో ఎంత అయింది? 5 + 5 10 మార్క్స్, 10 + 10 20, 20 + 18 38 మార్క్స్ ఈజీగా మీరు ఇంటర్నల్లో వచ్చేయచ్చు. అంటే మనం అనుకున్న 85 మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు ఆల్రెడీ 38 మార్క్స్ సంపాదించేసుకున్నారు. ఇంకా ఎంత కావాలో మనకు 40 ప్లస్ ఇంకొక 45 మార్క్స్ వస్తే సరిపోద్ది. సో నెక్స్ట్ ఏంటంటే సెమ్ అండ్ ఎగ్జామ్స్. సో సెమ్ లాస్ట్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇఫ్ యాన్యువల్ ఎగ్జామ్స్ అనుకోండి, ఫస్ట్ సెమిస్టర్ యాన్యువల్. సో దీనికి 60 మార్క్స్ ఉంటాయి. దీంట్లో పాస్ పర్సెంటేజ్ వచ్చి 35%, 21 మార్క్స్ అనేది మీకు పాస్. దీని మీద దృష్టిలో పెట్టుకోకండి. మన టార్గెట్ వచ్చి 50 మార్క్స్ అనేది టార్గెట్. సో టార్గెట్ 50 ప్లస్ ఇది ఒక 38 కాబట్టి 85 మార్క్స్ ఈజీగా వస్తుంది మనకు. సో దీంట్లో వచ్చేసి మనకు పార్ట్ ఏ 100 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రమ్ ఆల్ టాపిక్స్. 10 మార్క్స్ 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్. సో అన్ని టాపిక్స్ నుంచి ఒక్కొక్క మార్కు కవర్ చేస్తారు, ఒక్కొక్క క్వశ్చన్ కవర్ చేస్తారు. సో 10 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది కాబట్టి సో 10 ఉంటుంది. సో దీంట్లో మీరు కష్టపడి అన్ని టాపిక్స్లో మీకు ఏదైనా పొరపాటున 1 or 2 టాపిక్స్ మీరు ఓవర్లుక్ చేసి, లేదంటే ఆ పర్టికులర్ టాపిక్లో ఆ సబ్జెక్ట్లో మీరు ఆ పర్టికులర్గా ఏదైనా ఆ పేరెంట్ మిస్ చేసినా కూడా సో ఒక 8 అయితే ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. దెన్ 50 మార్క్స్ అనేది డిస్క్రిప్టివ్ అండి. ఇది చాలా ఈజీ. ఇక్కడ చూడండి. సో దీంట్లో ఏంటంటే 5 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఈ 5 క్వశ్చన్స్ ఏం చేస్తారంటే ఎవ్రీ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5లో మళ్ళీ చాయిస్ ఉంటుంది. అంటే ఒక టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ ఏ అని ఉందనుకోండి, దీంట్లో ఒక క్వశ్చన్ ఇస్తారు. ఈ కాదు 2 క్వశ్చన్లు ఇస్తారనమాట. ఈ రెండిట్లో మీరు ఏదన్నా ఒకటే రాయాలి, అంటే ఒక చాయిస్ అనేది ఉంటుంది. అట్లా 5 టాపిక్స్ నుంచి 5 టోటల్గా 10 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో నుంచి 5 రాయాలి. అంటే ఎవ్రీ టాపిక్ మీరు చదవాలి. చదివిన దాంట్లో నుంచి ఈజీగా మీకు ఒక క్వశ్చన్ రాస్తే సరిపోద్ది. సో మోస్ట్ 99% అన్నీ కూడా ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవి చదివితే సరిపోద్ది. సో దీంట్లో మీరు ఇక్కడ కానీ మీరు అట్లీస్ట్ మీరు ఒక 38 కానీ లేకపోతే 39 లేకపోతే 40 కానీ సంపాదించుకోగలిగితే సో ఇది ఒక 48 మార్క్స్ వస్తాయి. ఇందాక ఒక 38 ప్లస్ ఇది ఒక 48 మొత్తం మనకు 86 మార్క్స్ ఈజీగా సంపాదించుకోవచ్చు. సో ఇది మనకు థియరీకి సంబంధించిన ఇదనమాట. సో ఇది టోటల్గా. దెన్ అదే ప్రాక్టికల్స్ అయితే ఇంకా డెడ్ ఈజీ, ఇంకా చాలా ఈజీగా మీరు సంపాదించుకోవచ్చు. సో అక్కడ మీకు తక్కువైనప్పటికీ ప్రాక్టికల్స్లో మీరు ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. సో అన్లైక్ మనకి మన ఇంటర్మీడియట్ వాటిలో ప్రాక్టికల్స్లో లాస్ట్ మూమెంట్లో ఏదో చేయించేసేసి మిమ్మల్ని ఎక్స్పెరిమెంట్ చేసేదానికి మార్క్స్ వేసి పంపిస్తారు. అట్లా ఉండదు. దీంట్లో ఎవ్రీ ఫ్రీక్వెంట్గా మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్కి అటెండ్ అవుతుండాలి, ల్యాబ్కి అటెండ్ అవుతుండాలి. తర్వాత అక్కడ ల్యాబ్లో మీ ప్రజెంటేషన్స్ బాగుండాలి. అప్పుడే మీకు ప్లస్ అటెండెన్స్కి మార్కులు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి.
ఉంటాయి. సో ఇంటర్నల్లో మిడ్స్ ఇందాక చెప్పినట్టు మిడ్స్ ఉంటాయి ప్లస్ ఎండ్ ఎగ్జామ్ కూడా ఉంటాయి అనమాట. సో ఇంటర్నల్కి వచ్చి 40 మార్క్స్ ఉంటాయి. దీంట్లో 35% పాస్ అంటే 14 మార్క్స్ వచ్చి ఉండాలి. సో ఎక్స్పెరిమెంట్ ఇన్ ల్యాబ్ అంటే మీరు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తారో దానికి 10 మార్క్స్. అంటే దీన్ని మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ రాగానే దానికి ఒక 10 మార్క్స్ అయితే అలకేట్ చేస్తారు. సో మీకు కొంచెం మంచి ఇంప్రెషన్ కానీ సంపాదించుకుంటే టీచర్ దగ్గర, అంటే ల్యాబ్లో అరవటాలు, గొడవ పట్టాలు, నవ్వటాలు, లేకపోతే చిలిపి చేష్టలు చేయకుండా మీరు ఒబీడియంట్గా ఉండి ఇక్కడ మీకు పోయి ఎక్స్పెరిమెంట్ అలకేట్ చేయగానే 10 మార్క్స్ అయితే పడిపోద్ది. దెన్ 10 మార్క్స్ ఫర్ వైవా కానీ, లేకపోతే కేస్ స్టడీ కానీ, పీపీటీ కానీ. ఇందాక చెప్పినట్టు వైవా ప్రిఫర్ చేసుకుంటే మీకు యూజ్ అవుద్ది, లేదా కేస్ స్టడీ ఆర్ పీపీటీ కానీ మీరు ప్రజెంట్ చేస్తే సో దీనికి ఒక 10 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది. దెన్ మోడల్ ఆర్ ప్రోటోటైప్ ప్రజెంటేషన్ యాప్ ఆర్ ఎక్సెట్రా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ వాళ్ళకి ఒక సర్క్యూట్ బోర్డ్ రెడీ చేయమంటారు, లేదా ఒక సిఎస్సి వాళ్ళకి మీరు ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి రెడీ చేయమంటారు. ఈ ప్రోగ్రామ్ ఒక లేదంటే మార్క్స్ ఎంట్రీ ప్రోగ్రామ్ రెడీ చేయండి, లేదా ఒక మొబైల్ యాప్ రెడీ చేయండి అని. సో ఇది కానీ మీరు చేసి వాళ్ళకి ఒక ప్రోటోటైప్ తయారు చేసి చూపిస్తే దీనికి ఒక 10 మార్క్స్ వచ్చేస్తుంది. దెన్ ఇంటర్నల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. సో ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. అంటే మీరు రోజు ఇంటర్నల్స్కి రెగ్యులర్గా వెళ్ళి అక్కడ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ వాళ్ళు రోజు కండక్ట్ చేసి చిన్న ఏదైనా టెస్ట్లు కండక్ట్ చేసి ఇవన్నీ చేస్తే దీనికి ఒక 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ అయితే మీ ఫ్యాకల్టీ చేతిలో ఉంటుంది. సో మీరు ఫ్యాకల్టీ చేతిలో ఒక 10 మార్క్స్, ఇది ఒక 10 మార్క్స్, 20 మార్క్స్ ఉంటాయి. మిగతా ఈ 10 మార్క్స్ ఇవి కూడా ఫ్యాకల్టీ చేతిలోనే ఉంటుంది. సో మొత్తం టోటల్గా ఫ్యాకల్టీ చేతిలో ఉంటుంది కాబట్టి ఫ్యాకల్టీని ఇంప్రెషన్ బాగా తెచ్చుకోండి. ఈజీగా ఇక్కడ మీరు 35 ఈజీగా అయితే మీరు చేయొచ్చు అనమాట. అలాగే సెమ్ అండ్ ఎగ్జామినేషన్స్. సో సెమ్ అండ్ ఎగ్జామినేషన్లో రైటప్ అంటే మీరు ఏమైతే రాస్తున్నారో రైటప్ అంటే మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో దాని గురించి రైటప్ అంటే రికార్డ్ అనుకోండి, అది చేయాలి. తర్వాత ఎక్స్పెరిమెంట్ ప్రోగ్రామ్ చేయాలి, దీనికి 15 మార్క్స్ ఉంటాయి, రైటప్కి 10 మార్క్స్ ఉంటాయి. అలాగే ఆ ఎక్స్పెరిమెంట్ ప్రోగ్రామ్ చేసిన ఎండ్లో రిజల్ట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చూస్తుంటాం ఇట్లా కెమిస్ట్రీ ల్యాబ్లో 2 లిక్విడ్స్ని పోస్తే మనకు ఫైనల్గా ఒక లిక్విడ్ వస్తుంది. సో అట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఎవాల్యుయేషన్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే అన్నిట్లో ప్రోగ్రామ్ ఈసీ వాళ్ళకి అనుకోండి సర్క్యూట్ బోర్డులో రెండింటిని కలిపితే మీకు ఒక లైట్ వెలిగిందా లేదా, లేదా సిఎస్సి వాళ్ళకి అనుకోండి ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం క్రూడ్ ఫంక్షన్స్ ఉంటాయి, అంటే క్రియేట్, ఎడిట్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. డిలీట్ ఫంక్షన్స్ అవి అవుతున్నాయా లేవా అని అడుగుతారు. సో ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్ రిజల్ట్స్లో 15 మార్క్స్ అక్కడ వచ్చేస్తాయి. దెన్ ఫర్ అదర్ ఎక్స్పెరిమెంట్ మీరు ఇది కాకుండా ఇంకేదైనా ఇంకొక ఎక్స్పెరిమెంట్, మేజర్ మైనర్ 2 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, ఇంకొక మైనర్ ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే దానికి ఒక 10 మార్క్స్, ఇంకా ఆబ్వియస్లీ వైవాకి 10 మార్క్స్. ఈ 3 ఏవైతే ఉంటాయో వీటిలో ఈజీగా స్కోర్ చేసేసేయచ్చు ఈవెన్ ఫర్ అదర్ ఎక్స్పెరిమెంట్. వైవా అనేది మీ దీనిపైన ఆధారపడి ఉంటుంది. సో దీంట్లో అట్లీస్ట్ మీరు ఈ 40+60లో కానీ మీరు కానీ 90 మార్క్స్ కానీ తెచ్చుకోగలిగితే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్లో, అక్కడ మీరు ఒకవేళ మీరు 80 మార్క్స్ కానీ తెచ్చుకోగలిగితే 90+80 170 యావరేజ్ తీసుకుంటే మీకు 85% అయితే మినిమం ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్లో. ఇంకా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యి మీరు అదే 85% కానీ తెచ్చుకోగలిగితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ కాకపోయినా ఇందాక చెప్పినట్టు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో మొత్తం యావరేజ్లో మీరు 75% తీసుకుంటే మీకు డిస్టింక్షన్, గుర్తుపెట్టుకునే డిస్టింక్షన్ అనే టర్మ్ మీ బ్రెయిన్లో ఉండిపోవాలి. డిస్టింక్షన్ కానీ వచ్చిందంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ సర్టిఫికేట్లో కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ క్యాంపస్ ఇంటర్వ్యూస్, మీరు బయటకు పోయి ఏ కంపెనీకి వెళ్ళినా సరే మీ సర్టిఫికెట్ ఫస్ట్ ఇయర్ మీరు ఫస్ట్ ఫ్రెషర్గా చేరటమే కాదు, ఈవెన్ ఎక్స్పీరియన్స్ అయిన 4-5 ఇయర్స్ తర్వాత కూడా మీ ఎడ్యుకేషనల్ రికార్డ్స్ చూస్తారు. అది చూసినప్పుడు ఈ సర్టిఫికేట్ చూస్తారు. సర్టిఫికేట్కి అంత ప్రయారిటీ ఉంటుంది, అంత వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి డిస్టింక్షన్ అనేది మీరు సంపాదించుకోవాలి. సో ఇది స్టూడెంట్స్, ఈ రకంగా మీకు మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ని అయితే ఇగ్నోర్ చేయకండి, ఎటువంటి పరిస్థితుల్లో బాగా అయితే చదవండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఎవరైతే ఎండ్ వరకు విన్నారో వాచ్ టిల్ ఎండ్ అని చెప్పేసి పెట్టండి మీరు కామెంట్స్లో. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.